నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీతో మాట్లాడుతున్నాం, పొత్తుపై త్వరలో క్లారిటీ ఇస్తామన్న అచ్చెన్న. రాష్ట్రంలో విద్యుత్ కోతలు విధించట్లేదు, కొందరు కావాలనే కుట్రలు చేస్తున్నారన్న రేవంత్. కేసీఆర్ పాలనపై బురద జల్లడమే కాంగ్రెస్ పని, రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్. గొర్రెల పంపిణీ కేసులో నిందితులకు రిమాండ్, చెంచల్గూడ జైలుకు తరలించిన ఏసీబీ అధికారులు. మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు, గద్దెల దగ్గరకు చేరిన సమ్మక్క. ఐపీఎల్ షెడ్యూల్ విడుదల, మార్చి 22 నుంచి మ్యాచ్లు ప్రారంభం. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. గొర్రెల పంపిణీ కేసులో నలుగురిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, గ్రౌండ్ వాటర్ ఆఫీసర్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన అధికారులు జ్యుడిషియల్ రిమాండ్ను విధించింది. మార్చి 7 వరకు రిమాండ్ విధించింది. నాంపల్లి నుంచి చెంచల్గూడ జైలుకు ఏసీబీ అధికారులు తరలించారు. ఇంటర్నేషనల్ పాఠశాలలకు ధీటుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణాలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల భవన నిర్మాణాలపై విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు తెలంగాణ డిప్యూటీ సీఎం. ఇందిరమ్మ రాజ్యంలో పాఠశాలల మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు. అందులో భాగంగానే ఈ వార్షిక సంవత్సరంలో 2500 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 100 ఎస్సీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కొత్తగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణ పనుల పురోగతిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సమీక్ష నిర్వహించారు. వరంగల్లో 2100 బెడ్స్ సామర్థ్యంతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, హైదరాబాద్ అల్వాల్లో నిర్మిస్తున్న 1200 బెడ్స్ సామర్థ్యం కలిగిన టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులపై ఆరా తీశారు. ఎల్బీ నగర్లో నిర్మిస్తున్న 1000 బెడ్స్ సామర్థ్యం కల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సనత్ నగర్లో నిర్మిస్తున్న 1000 బెడ్స్ సామర్థ్యం కలిగిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల నిర్మాణ పనుల పురోగతిపై చర్చించారు. నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఆసుపత్రిలో నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే తక్షణం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కృషి చేయాలని మంత్రి సూచించారు. గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తూనే ఫ్రీ రేషన్ బియ్యం, శ్మశాన వాటికలకు నిధులు, గ్రామాల్లో రోడ్లు వేయిస్తున్నది కేంద్ర ప్రభుత్వం అన్నారు ఈటెల రాజేందర్. అభివృద్ధి కావాలంటే బీజేపీకే ఓటు వేయాలన్నారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈటెల రాజేందర్ విమర్శలు చేశారు. 100 రోజుల్లో అమలు చేయాల్సిన హామీలు 2 నెలలు గడిచినా నెరవేరలేదని ఫైర్ అయ్యారు. ఇక కేసీఆర్తో ఎలాంటి చర్చలు లేవన్నారు ఈటెల.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నామమాత్రంగా మిగిలిన కాంగ్రెస్ పునరుజ్జీవనం ఆరంభమైంది. కర్ణాటక, తెలంగాణలో తిరిగి అధికారం కైవసం చేసుకున్న ఆల్ ఇండియా కాంగ్రెస్ రెట్టించిన ఉత్సాహంతో ఆంధ్రప్రదేశ్లో పార్టీ పునరుద్ధరణకు నిర్మాణాత్మక చర్యలు చేపట్టింది. యువ నాయకురాలు వైఎస్ షర్మిలకు ప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించడం ద్వారా పలు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన వైఎస్ షర్మిల తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో స్తబ్దత నెలకొంది. 2014-2019లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి ఆ పార్టీని పెద్ద దెబ్బే తీసింది. అటు హిమాచల్ ప్రదేశ్, ఇటు కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ విజయం అధికారం చేపట్టడంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం వచ్చింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పార్టీకి కొత్త జవసత్వాలు ఇచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే అన్ని రాష్ట్రాల్లోనూ పార్టీ పూర్తి స్థాయిలో పనిచేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు వైఎస్ షర్మిలకు అప్పగించారు. 10 ఏళ్లుగా అధికారం కోల్పోయి చెల్లాచెదురైపోయిన కార్యకర్తలను ఒక్కతాటిపై తెచ్చి ప్రజా సమస్యలపై పోరాడేందుకు పార్టీ సిద్ధమైంది. ప్రజా సమస్యలపై గలం ఎత్తడం ప్రతిపక్షాల బాధ్యత. పార్టీకి కొత్త జీవం పొయ్యాలంటే ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఆందోళన చేస్తూ సమస్యలకు పరిష్కారం కోసం కృషి చేయడమే ఏకైక మార్గం. ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించి కార్యకర్తల్లో నూతన ఉత్సాహం రగిల్చిన షర్మిల ఈ పందాన్ని ఎన్నుకున్నారు. ఏపీలో ప్రజా సమస్యలపై దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పాలనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సీ పేరుతో 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అధికారంలోకి వస్తే మెగా డిఎస్సీ ప్రకటిస్తానని గత ఎన్నికల్లో వాగ్దానం చేసిన వైసీపీ అధ్యక్షుడు సీఎం జగన్మోహన్ రెడ్డి మాట తప్పారు. ఎన్నికలు కేవలం 2 నెలలు ముందనగా కేవలం 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడంతో నిరుద్యోగులు రగిలిపోయారు. ఈ నోటిఫికేషన్ను ప్రతిపక్షాలన్నీ ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఇదే ప్రధానాస్త్రమైంది. నేతలైతే మెగా డిఎస్సీ పేరుతో దగా చేశారంటూ మంత్రులు, అధికార పార్టీ నేతల ఇళ్ల ముందు ధర్నాలు, ఆందోళనకు సిద్ధమైంది. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ చలో సెక్రటరియట్ కి పిలుపునిచ్చారు. కుమారుడి వివాహం కోసం కొద్ది రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉన్న షర్మిల నిన్ననే గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. వెంటనే గన్నవరం నుంచి షర్మిల మాజీ ఎంపీ కేవీపీ ఇంటికి వెళ్లేందుకు బయలుదేరారు. అయితే కాంగ్రెస్ పార్టీ చలో సెక్రటరియట్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో షర్మిలను పోలీసులు వెంబడించే ప్రయత్నం చేశారు. దీంతో షర్మిల బుధవారం సాయంత్రం విజయవాడలోని ఆంధ్ర రత్న భవన్ కు చేరుకున్నారు. అక్కడే రాత్రి బస చేసిన షర్మిల ఈ రోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి సెక్రటరియట్ కు బయలుదేరారు. షర్మిల చలో సెక్రటరియట్ పిలుపు నేపథ్యంలో ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా ఆంధ్ర రత్న భవన్ చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. షర్మిల, కాంగ్రెస్ పార్టీ నేతలు బయటికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల నిర్బంధాన్ని దాటుకుని షర్మిల సెక్రటరియట్ వైపు దూసుకువెళ్లారు. అయితే షర్మిలను సెక్రటరియట్ కు వెళ్లకుండా ఉండవల్లి వద్ద పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తనను సెక్రటరియట్ కి వెళ్లకుండా మధ్యలోనే పోలీసులు అరెస్టు చేయడంపై షర్మిల మండిపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్ఆర్ బిడ్డ పోరాటం చేసింది నిరుద్యోగుల కోసమే అన్నారు షర్మిల. ఉపాధి అవకాశాలు కరువై బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనీసం నోటిఫికేషన్లు ఇవ్వడం కూడా ఈ ప్రభుత్వానికి చేతకాలేదని విమర్శించారు షర్మిల. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోరాటం చేస్తుందంటే ఎందుకోసం చేస్తుంది? ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదని పోరాటం చేస్తే సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఈరోజు హక్కు లేదు, మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు, జర్నలిస్ట్ రాయాలన్నా కొట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు. ఈరోజు కనీసం సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి లేడు, హోంమంత్రులు లేరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు లేరు, మంత్రులు లేరు, కనీసం సీఎస్ కూడా లేరంట. ఇక వీళ్ళకి ఏం చేతనైంది? పరిపాలన చేతనైందా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర యువతకు చేస్తున్నది వీళ్ళు పాపమే. 2,30,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇయ్యలేదు, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇయ్యలేదు, మెగా డిఎస్సీ అని చెప్పి ఈ రోజు దగా డిఎస్సీ 6,000 ఇచ్చారు. అది కూడా 26 రోజులు టైం ఉండగా ఇచ్చారు. పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలి?
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అన్న పాలనలో చెల్లెల అరెస్ట్ ఇదే ప్రథమం. జగన్ పాలనలో ఆయన సోదరి షర్మిల అరెస్ట్ అయ్యారు. ఏపీలో నామమాత్రంగా ఉన్న కాంగ్రెస్ ను 2024 పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం చేయడమే లక్ష్యంగా వైఎస్ షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజాదరణ పొంది అసెంబ్లీ పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించవచ్చు. 6 గ్యారంటీల్లో మిగిలిన హామీలను అమలు చేసేందుకు రెడీ అవుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. గృహజ్యోతి, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27 లేదా 29వ తేదీన ఈ 2 పథకాలను ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీల్లో మరో 2 గ్యారంటీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతోంది. మరో వారం రోజుల్లో మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉన్నారు. 500కే గ్యాస్ సిలిండర్, ఫ్రీ కరెంట్ హామీలను అమలు చేసేందుకు కసరత్తును ముమ్మరం చేసింది. మార్చి 2 లేదా 3న ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ పథకం అమలు కోసం పౌర సరఫరాల శాఖ ప్రత్యేకంగా పోర్టల్ను తయారు చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ పోర్టల్ సిద్ధమై అన్ని కుదిరితే ఈ నెలాఖరులోనే ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సబ్సిడీ మొత్తాన్ని నేరుగా వినియోగదారులకి డీబీటీ ద్వారా వారి ఖాతాలో జమ చేసేందుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం విధి విధానాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర 955. అయితే 500కే గ్యాస్ ఇవ్వనున్న నేపథ్యంలో వినియోగదారులు అదనంగా చెల్లించిన 455ను వారు బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం జమ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1.20 కోట్ల గ్యాస్ కలెక్షన్లను ఉండగా అందులో రేషన్ కార్డు ఉన్న కుటుంబాల సంఖ్య 89.99 లక్షలు ఉన్నాయి. ఈ కుటుంబాలు గత 3 ఏళ్లలో ఉపయోగించిన గ్యాస్ సిలిండర్ల సగటును పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. మొత్తం 1.20 కోట్ల కలెక్షన్లలో 44% మంది ప్రతి నెల ఒక సిలిండర్ వాడుతున్నట్లు పౌర సరఫరాల శాఖ గుర్తించింది. రేషన్ కార్డు ఉన్న వారికి వర్తింపజేస్తే ఈ శాతం మరింత తగ్గుతుంది. 3 ఏళ్ల సగటును పరిగణలోకి తీసుకోవాలని కొద్ది రోజుల క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం చర్చించినట్లు సమాచారం. గరిష్ట పరిమితి ఏదీ లేదని తెలుస్తోంది. గత 3 ఏళ్లలో ఒక కుటుంబం ఏడాదికి సగటున 8 సిలిండర్లు వాడితే ఆ కుటుంబానికి 500 గ్యాస్ సిలిండర్లు ఏడాదికి 8 ఇచ్చే అవకాశం ఉంది. ఏడాదికి సగటున 5 చొప్పునే వాడితే 5 ఇచ్చేలా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పథకం అమలు మొదలయ్యాక 3 ఏళ్ల సగటు కంటే ఎక్కువ సిలిండర్లు వాడినా అదనపు సిలిండర్లకు ప్రభుత్వం ఇచ్చే రాయితీ వర్తించదు. వాటికి పూర్తి మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సిలిండర్ ధర 955 కాగా కేంద్రం 40 సబ్సిడీగా ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని ఎంతమందికి అమలు చేస్తారు, ఎన్ని సిలిండర్లు ఇస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. 2 నెలల్లో పార్లమెంట్ ఎన్నికల యుద్ధం మొదలవుతూ ఉండడంతో అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడింది. ఇటు ప్రభుత్వ కార్యక్రమాలు చక్కబెడుతూనే పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగానే అన్ని పార్టీల కంటే ముందుగా సీఎం రేవంత్ స్వయంగా తొలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు. అయితే రొటీన్కు భిన్నంగా సీఎం రేవంత్ అభ్యర్థిని ప్రకటించడం హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఎంపీ అభ్యర్థులను రేవంత్ రెడ్డి ఫైనల్ చేయనున్నారా? హైకమాండ్ రేవంత్కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసినట్లేనా? అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో అదే జోష్ను కొనసాగించాలని చూస్తోంది. లోక్సభ ఎన్నికలకు 2 నెలలే సమయం ఉండడంతో అన్ని పార్టీల కంటే ఒక అడుగు ముందుకేసి తొలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎంపీ అభ్యర్థిని ప్రకటించి అందరినీ షాక్కి గురి చేశారు. నారాయణపేట జిల్లాలో తన సొంత నియోజకవర్గం
కొడంగల్ సభలో పాల్గొన్న రేవంత్ పాలమూరు ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి పేరును స్వయంగా ప్రకటించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ ప్రజలు వంశీచంద్ రెడ్డిని ఆశీర్వదించాలని, తన నియోజకవర్గంలో 50,000 అధిక్యత వచ్చేలా చెయ్యాలని వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. అయితే కాంగ్రెస్ సంప్రదాయానికి భిన్నంగా సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ అభ్యర్థిని ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ ప్రకటన పార్టీ కేడర్ను కూడా షాక్ కు గురిచేసిందని అంటున్నారు. సాధారణంగా టీపీసీసీ రాష్ట్ర స్థాయి నేతలు పంపిన జాబితా ప్రకారం కాంగ్రెస్ జాతీయ నాయకత్వం అభ్యర్థులను ప్రకటిస్తుంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి అభ్యర్థిని ప్రకటించడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. దీంతో ఎంపీ అభ్యర్థుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందా అనే చర్చ జరుగుతోంది. అయితే ఈ క్రమంలోనే మరికొంతమంది అభ్యర్థులను కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కొంతమంది పేర్లు కూడా ఫైనల్ అయినట్లు సమాచారం. దీంతో ఆశావాహులు హైకమాండ్ తో పాటు సీఎం రేవంత్ దగ్గర లాబియింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే డిప్యూటీ సీఎం బట్టితో సహా జిల్లా ముఖ్య నేతలు అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డిని ప్రకటించారని అంటున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ 7 సీట్లు గెలిచింది. అంతేకాకుండా సీఎం రేవంత్ సొంత జిల్లా కావడంతో స్వయంగా రేవంత్ రెడ్డి ఎంపీ అభ్యర్థిని ప్రకటించినట్లు తెలుస్తుంది. పైగా సౌమ్యుడిగా పేరున్న వంశీచంద్ రెడ్డిని ప్రకటించడంపై అధిష్టానం కూడా అభ్యంతరం చెప్పదన్న భావనతోనే సీఎం ఆయన పేరు ప్రకటించి ఉంటారని చెబుతున్నారు. ఇక వంశీచంద్ రెడ్డి విషయానికొస్తే 2014 ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 78 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019 ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసి వంశీచంద్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అయితే తాజాగా రేవంత్ రెడ్డి ప్రకటనతో వంశీచంద్ రెడ్డి మరోసారి మహబూబ్ నగర్ నుంచి లోక్సభ ఎన్నికల బరిలో నిలవనున్నారు. అటు మిగతా పార్టీలు అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. మరి ఈసారి ఎన్నికల్లో పాలమూరు ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో చూడాలి. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఇప్పుడు రూటు మార్చారు. మొన్నటి వరకు అదానీపై విమర్శలు గుప్పించిన అగ్రనేత ఇప్పుడు బాలీవుడ్ నటులపై బాణాలు ఎక్కుపెట్టారు. అదానీ లాంటి వ్యక్తులకే మోదీ లాభం చేకూరేలా వ్యవహరిస్తున్నారంటూ ఇన్నాళ్లు కామెంట్లు చేశారు రాహుల్. ఇప్పుడు రూటు మార్చిన రాహుల్ తాజాగా బాలీవుడ్ నటులను టార్గెట్ చేశారు. మోదీని విమర్శించే సందర్భంలో ప్రముఖ నటులు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్లను మధ్యలోకి లాగారు. దీంతో ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఐశ్వర్యరాయ్పై తాజాగా రాహుల్ గాంధీ కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. పలువురు రాజకీయ నేతలు, సినీ తారలు రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ మహిళలను కించపరుస్తున్నారంటూ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. భారత్ జోడో న్యాయయాత్ర పేరుతో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్రంలోని మోదీ సర్కార్పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ ర్యాలీలో ఆయన రామమందిర ప్రారంభోత్సవం గురించి మాట్లాడారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో దళితులు, వెనుకబడిన వర్గాలు కనిపించకపోవడాన్ని ప్రస్తావించారు. కనీసం రాష్ట్రపతి కూడా లేకపోవడం ఆయా వర్గాలను అవమానించడమేనని అన్నారు. పారిశ్రామికవేత్తలు అమితాబ్ బచ్చన్ను ఆహ్వానించడం ద్వారా జనాభాలో మిగతా 73% మందికి ప్రాముఖ్యత లేదని చెప్పినట్లయిందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఆ తర్వాత మరో ర్యాలీలో మాట్లాడుతూ ఐశ్వర్య డ్యాన్స్ చేస్తూ ఉంటే అమితాబ్ బల్లే బల్లే అంటారని కామెంట్ చేశారు.
देखो भैया उधर वो ऐश्वर्या राय नाच रही है, वो देखो भैया अमिताभ बच्चन ने डांस मारा, देखो भैया उधर वो ऐश्वर्या राय नाच रही है। రాహుల్ వ్యాఖ్యలపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాహుల్ మహిళలను అవమానించారంటూ సినీ గాయని సోనా మొహాపాత్ర మండిపడింది. రాహుల్ వ్యాఖ్యలపై కర్ణాటక బీజేపీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ కన్నడిగులను అవమానించారని మండిపడింది. కన్నడ ఆత్మగౌరవం గురించి మాట్లాడే సీఎం సిద్ధరామయ్య రాహుల్ వ్యాఖ్యలను ఖండిస్తారా అని ప్రశ్నించింది. సాటి కన్నడ వ్యక్తిని రాహుల్ అవమానిస్తూ ఉంటే సీఎం సిద్ధరామయ్య చూస్తూ ఎలా ఊరుకుంటారని మండిపడింది. బిగ్ బాస్ ఫేమ్ యూట్యూబర్ షణ్ముఖ్ను పోలీసులు అరెస్టు చేశారు. బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ వివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. షణ్ముఖ్ గంజాయి తీసుకున్నట్లు వైద్య పరీక్షలో నిర్ధారణ అయింది. షణ్ముఖ్పై కేసు నమోదు చేయనున్నారు పోలీసులు. షణ్ముఖ్ యూరిన్ శాంపిల్ సేకరించగా గంజా పాజిటివ్ వచ్చింది. షణ్ముఖ్ అన్న సంపత్ తనని ప్రేమ పేరుతో మోసం చేశాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పి మరొకరిని పెళ్లి చేసుకున్నాడని ఓ యువతి సంపత్పై కంప్లైంట్ చేసింది. దీంతో పోలీసులు సంపత్ కోసం అతడి ఫ్లాట్కు వెళ్లారు. తనిఖీల్లో 16 గ్రాముల గంజాయి దొరికింది. దీంతో సంపత్తో పాటు షణ్ముఖ్ని నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షార్ట్ ఫిల్మ్లో అవకాశం ఇప్పిస్తామని సంపత్ అనే యువకుడు తనను మోసం చేశాడని బాధితురాలు కంప్లైంట్ చేసినట్లు నార్సింగ్ ఏసీపీ రమణగౌడ్ తెలిపారు. ఈ కేసులో విచారణ కోసం సంపత్ ఇంటికి వెళ్లి సెర్చ్ చేశామని, ఇంట్లో 16 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు ఆయన. గతంలో కూడా సంపత్ గంజాయి సేవించాడని బాధితురాలు కంప్లైంట్లో పేర్కొందని తెలిపారు.